లార్డ్, దేవుని మహిమ కలుగాక. ప్రభుని యేసునామములో మీ అందరికీ శుభమండి. అందరూ మీ పిల్లలు ఎలా ఉన్నారండి? మీ కుటుంబ సభ్యులు అందరూ బాగున్నారా? మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. దయచేసి నా మనవి వినండి. ప్రతిరోజు వాగ్దానం విని మీ స్నేహితులకి, బంధువులకి ఒక 10 మందికైనా షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించిన గాక. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలో 145:20 వచనం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, యేసయ్యకి ఎవరైతే ఉదయాన్నే ప్రార్థన చేస్తారో, స్తుతి చేస్తారో, దేవుని వాక్యాన్ని చదువుతారో, వారి వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటారో, ఆ రోజు దేవుడు వారిని కాపాడుతాడంట. ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా మరణ వార్త, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా గుండెపోటు, ఎక్కడ చూసినా క్యాన్సర్ జబ్బులు, ఎక్కడ చూసినా చిన్న వయసులో షుగర్ వచ్చేస్తున్నదండి. ఎంతెందుకండి, జ్వరము వచ్చి జస్ట్ ఆర్ఎన్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఒక ఇంజెక్షన్ వేసుకున్నాడు, టాబ్లెట్ తీసుకున్నాడు, ఆ రాత్రి వేసుకున్నాడు, బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ ఇచ్చేసింది, బ్రెయిన్ కొట్టేసిందండి, కాళ్ళు చేతులు పడిపోయింది. సిఎంసి హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇమ్మీడియట్గా అతను చనిపోయాడు. చాలా ఆరోగ్యవంతుడు, 33 సంవత్సరమా. చూడండి, ఎవరి ప్రాణం ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ప్రాణము నీ చేతుల్లో లేదు. డబ్బు నీ చేతుల్లో ఉండొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ నీ చేతుల్లో ఉండొచ్చు, ఎదుగో మంచి బట్టలు నీ దగ్గర ఉండొచ్చు, మంచి ఇల్లు నీ దగ్గర ఉండొచ్చు, మంచి చదువు నీ దగ్గర ఉండొచ్చు, కానీ నీ ప్రాణం నీ చేతిలో ఉంది. అది ప్రభుని యేసుక్రీస్తు చేతిలో ఉంది. ఆయన్ని ప్రేమించే వారిని కాపాడుతాడు. ప్రియ దేవుని జనాంగమా, నా మాట జాగ్రత్తగా వినండి. దయచేసి కోపగించుకోకండి. మీరు దేవుని ప్రేమిస్తే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన కాపాడుతాడు. ఈరోజు పరిస్థితి బాగలేదండి, ఎక్కడ చూసిన భయంకరమైన పరిస్థితి. దేవుడు మీ కుటుంబాన్ని కాపాడాలంటే మీరు యేసయ్యని ప్రేమించాలి, అనగా ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ప్రతిరోజు కుటుంబం ప్రార్థించాలి, ప్రతి వారం దేవుని మందిరానికి వెళ్ళాలి. అప్పుడు మీ కుటుంబాన్ని కాపాడుతాడు, అప్పుడు నీ పిల్లల్ని కాపాడుతాడు, అప్పుడు నీ భర్తని కాపాడుతాడు. కనుక ఒకవేళ ఈ సమయంలో అనారోగ్యంతో సీరియస్గా ఉన్నారా, దయచేసి నా యేసయ్య నేను స్వస్థపరచబోతున్నాడు, భయపడకు. దేవుని మాటలు విన్నందుకు దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. యేసయ్య, ఇప్పుడే నా ప్రభా, ఎంతమంది అయితే ఎదుగో తన కిడ్నీ సమస్యతో నా ప్రభా బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలామంది నా ప్రభా భయంకరమైనటువంటి గ్యాస్ ట్రబుల్నైనా, ఆస్తమాతో చలికాలంలో బాధపడుతున్నారు. ఎప్పటి వారికి విడుదల కలిగిన కాక నా ప్రభా, ప్రాముఖ్యంగా ఎదుగో స్కూల్కి వెళ్ళే బిడ్డలకి నైనా క్షేమాన్ని దయచండి, కాలేజీకి వెళ్ళే పిల్లలకి క్షేమాన్ని దయచండి నా ప్రభా. అయ్యా, ఉద్యోగం లేని బిడ్డలకి ఉద్యోగం దయచండి. ఈరోజు పుట్టినరోజు, వివాహం దినం జరుపుకునే బిడ్డలకి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.